వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈ రోజున వైజాగ్ ఎంపీగా బొత్స ఝాన్సీ పోటీ చేయబోతున్నారా అంటే ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి ఆ మీద ఫోకస్ పెట్టినట్టయితే ప్రచారం జరుగుతోంది. ఈరోజు బొత్స ఝాన్సీ వైజాగ్ ఎంపీగా పోటీ చేసినట్లయితే మరి బొత్సను చీపురుపల్లి నుంచే కంటిన్యూ చేసే అవకాశం ఉందా, లేకపోతే ఆయనకు కూడా ఏదో బొబ్బిలి కానీ లేకపోతే విజయనగరం ఎంపీ స్థానం ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉంది? ఈ ప్రశ్నలన్నీ కూడా ఈ రోజున హాట్ టాపిక్ అవుతున్నాయి. అసలు జగన్మోహన్ రెడ్డి బొత్స ఝాన్సీని వైజాగ్ ఎందుకు పంపించాలనుకుంటున్నారనే అంశం కూడా ఇక్కడ చాలా కీలకంగా మారబోతుంది. మనం చూసినట్లయితే బొత్స సత్యనారాయణ అటు కాంగ్రెస్ నుంచి ఆయన రాజకీయ అరంగేట్రం చేశారు. సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉంది ఆయనకి కాంగ్రెస్లో. అటు విజయనగరం జిల్లా రాజకీయాలను కూడా ఒంటి చేత్తో శాసించిన చరిత్ర కూడా బొత్సకు ఉంది. అత్యంత కీలకమైన మంత్రిత్వ శాఖలను కూడా వైఎస్ హయాం నుంచి కిరణ్ కుమార్ రెడ్డి దాకా ఆయన నిర్వర్తించారు. ఇక కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో ఏకంగా ఆయన ఉమ్మడి రాష్ట్రంలో చివరి సీఎం అయినా ఆ టైంలో పీసీసీ చీఫ్గా కూడా పనిచేశారు బొత్స సత్యనారాయణ. ఇక రాష్ట్ర విభజన పరిస్థితుల్లో ఆయన కాంగ్రెస్ నుంచి పోటీ చేసినప్పటికీ ఆయన ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత ఇక గతంలో ఆయన కాంగ్రెస్ నుంచే తన ఫ్యామిలీలో తనతో పాటు తన తమ్ముడు అప్పలనరసయ్యకి సీట్ ఇప్పించుకున్నారు గజపతి నగరం. ఆయన ఎమ్మెల్యే కూడా అయి ఉన్నారు. అదేవిధంగా ఝాన్సీ తన భార్య అయిన ఝాన్సీ కూడా 2 సార్లు ఆవిడ, ఒకసారి బొబ్బిలి నుంచి, అదేవిధంగా ఒకసారి విజయనగరం నుంచి కూడా ఆమె ఎంపీ కావడం జరిగింది. సో అలా తన స్థాయిలో ఆయన కాంగ్రెస్లో కూడా చక్రం తిప్పుతూ వచ్చారు. ఇక 2019 ఎన్నికల కంటే ముందుగా జగన్మోహన్ రెడ్డి వెంట నడిచారు. ఆయన తాను జగన్ కోసం 2 మెట్లు వెనక్కి తగ్గి మరీ వెళ్తున్నానంటూ కూడా ఒక సంచలన ప్రకటన చేసి జగన్ వైపు వెళ్లారు. పార్టీలో కీలక నేతగా మారారు. జగన్మోహన్ రెడ్డి మొన్నటి ఎన్నికల్లో ఆయనకు చీపురుపల్లి నుంచి టికెట్ ఇస్తే ఆయన అక్కడి నుంచి ఎమ్మెల్యే కావడం జరిగింది. తన తమ్ముడైన అప్పలనరసయ్య కూడా గజపతి నగరం టికెట్ ఇప్పించుకున్నారు. ఆయన అక్కడి నుంచి గెలుచున్నారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో బొత్సకు ఆయన అప్పటి నుంచి డే 1 నుంచి కూడా మంత్రిగా కొనసాగుతూ ఉన్నారు. అయితే మంత్రివర్గం రీషఫ్లింగ్లో భాగంగా బొత్సకు విద్యాశాఖ మంత్రి పదవి కూడా వచ్చింది. బట్ ఇటీవల ఆయన హార్ట్ సర్జరీ కూడా చేయించుకుని ఉన్నారు. సో అలాంటి బొత్సకు సంబంధించి ఆయన కొడుకు సందీప్కి సంబంధించి అనేక రకాల ప్రచారం ఉంది. ఈసారి చీపురుపల్లి టికెట్లో బొత్స సందీప్ పోటీ చేస్తారనేది ఒకటి లెక్క అయితే, తన తమ్ముడితో పాటు తన తమ్ముడు గజపతి నగరం టికెట్లో కంటిన్యూ అవుతారనే ఒక ప్రచారంతో పాటు తన భార్యకి ఎంపీ టికెట్ ఇవ్వాలనే ఒక డిమాండ్ ఎప్పటి నుంచో ఉందనే చర్చ జరిగింది. అసలు బొత్స సత్యనారాయణ కూడా ఎంపీగా వెళ్ళినట్లయితే తమకు అడ్డు లేకుండా ఉంటుందని ఆయన మేనల్లుడైన మధ్య సీని కానీ, అదేవిధంగా కోలా గురువులు లాంటి వాళ్ళు కూడా ఎప్పటి నుంచో లెక్కలు కడుతూ ఉన్నారు. అందుకే ఆ ప్రత్యర్థులే ఈ ప్రచారాన్ని తెర మీదకి తీసుకొచ్చారన్న ఒక లెక్క కూడా ఉంది ఎప్పటి నుంచో. అయితే ఈరోజు మాత్రం జగన్మోహన్ రెడ్డి వీటన్నిటికంటే భిన్నంగా ఈ రోజున వైజాగ్కు బొత్స ఝాన్సీని పంపించాలని ఆలోచన చేస్తున్నారని చెప్తున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ నుంచి ఎంవీవీ సత్యనారాయణ పోటీ చేశారు. వైజాగ్ ఎంపీగా ఆయన గెలిచారు. ఒక సీరియస్ ట్రయాంగిల్ ఫైట్కి వైజాగ్ వేదిక అయింది గత ఎన్నికల్లో. జనసేన నుంచి జేడీ లక్ష్మీనారాయణ పోటీ చేస్తున్నారు. అదేవిధంగా టీడీపీ నుంచి శ్రీభరత్, బాలయ్య చిన్నల్లుడు, మూర్తి మనవడైన గీతా యూనివర్సిటీ అధినేత అయిన ఆయన పోటీ చేయడం జరిగింది శ్రీభరత్. ఆ ట్రయాంగిల్ ఫైట్లో జనసేన ఓట్ల చీలిక కారణంగా అటు ఎంవీవీ సత్యనారాయణ, ఆయన కమ్మ సామాజిక వర్గానికి చెందిన నేత, ఆయన ఎంపీ కావడం జరిగింది. సో ఎంపీ అయిన తర్వాత దాదాపు 3 సంవత్సరాల పాటు ఆయన అలాగే కొనసాగుతూ వచ్చారు. అటు ఉత్తరాంధ్ర కీలక బాధ్యతలు చూస్తున్న విజయసాయిరెడ్డితో అనేక రకాల నెగోషియేషన్స్ వచ్చినప్పటికీ బట్ ఆయన అలాగే కంటిన్యూ అవుతూ వచ్చారు పార్టీలో. సో ఇప్పుడు ఇటీవలే ఆయన ఏదైతే తన రియల్ ఎస్టేట్ భూముల వ్యవహారంలో ఆయన ఫ్యామిలీ కిడ్నాప్ గురవడం మాత్రం అంతర్జాతీయ స్థాయిలో ఆయన పరువుతో పాటు పార్టీ పరువును కూడా క్వశ్చన్ అయ్యేలాగా చేసింది. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున ఎంఈవీని తీసుకొచ్చి తూర్పు ఇన్ఛార్జిగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించున్నారు. వెలగపూడి రామకృష్ణబాబు మీద పోటీకి కూడా పెట్టున్నారు. ఆయన గడప గడపకి పేరుతో అక్కడ పూర్తి స్థాయిలో తను మింగిల్ అవుతూ వస్తున్నారు క్యాడర్తో. ఇక్కడ వైజాగ్ ఎంపీ స్థానం ఖాళీగా ఉంది. అటు సుబ్బారెడ్డి మొదలుకొని విజయసాయిరెడ్డి దాకా అనేక మంది పేర్లు తెర మీదకి వచ్చాయి. గుడివాడిని పక్కన పెట్టే పరిస్థితుల్లో ఆయనకు కూడా వైజాగ్ టికెట్ ఇస్తారనే ప్రచారం ఉంది. అక్రమాన్ని విజయ నిర్మల లాంటి వాళ్ళు అక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం ఉంది. ఇటీవల జనసేన జెండా కప్పుకున్న వంశీకృష్ణ యాదవ్ కూడా అక్కడి నుంచి పోటీ చేస్తారనే ప్రచారం వచ్చింది మొన్నటి వరకు. సో అలా అనేక రకాల ప్రచారం అయితే జరుగుతోంది వైజాగ్ సీట్ చుట్టూ. ఈ రోజున బొత్స ఝాన్సీని అయితే అక్కడి నుంచి పోటీ చేయించాలని జగన్మోహన్ రెడ్డి ఆలోచన కూడా చేస్తున్నారు. ఆల్రెడీ ఆమెకు 2 సార్లు ఎంపీగా పనిచేసిన చరిత్ర కూడా ఉంది. ఈరోజు ఒక మహిళా అభ్యర్థి, ఎందుకంటే టీడీపీ నుంచి శ్రీభరత్ అక్కడ ఉండబోతున్నారు పోటీలో. ఇక బీజేపీ నుంచి జీవీఎల్తో పాటు పురంధేశ్వర్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి. బట్ కారణాలు ఏవైనప్పటికీ ఒక టఫ్ సీట్ అయితే కాబోతుంది, ఒక హార్డ్ సీట్ కూడా కాబోతుంది వైజాగ్ అనేది. అలాంటి సీట్లో ఈరోజు బొత్స ఝాన్సీ వాళ్ళని నిలబెట్టినట్లయితే ఆమె సామాజిక వర్గంతో పాటు ఈ రోజున ఒక మహిళ అన్న ఒక సెంటిమెంట్ కూడా వర్కౌట్ అవుతుంది అని జగన్మోహన్ రెడ్డి లెక్కలు కడుతూ వస్తున్నారు. ఎందుకంటే గత ఎన్నికల్లో ఒక అనురాధ దగ్గర నుంచి అమలాపురంలో, ఈరోజు బీసెట్ సత్యవతి దాకా అనేక అరకు చోట్ల ఒక మహిళా అభ్యర్థిని పెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి సక్సెస్ అయి ఉన్నారు ఎంపీలుగా. అందుకే ఈసారి అలాంటి ప్రయోగానికే జగన్మోహన్ రెడ్డి వైజాగ్ వేదికగా తెరదీయబోతున్నారు అంటున్నారు. విజయనగరంతో పాటు ఉత్తరాంధ్రలో బొత్స ఫ్యామిలీకి ఉన్న ఒక ఇమేజ్ బొత్స ఝాన్సీకి కూడా ఒక యాడాన్ ఎలిమెంట్ అవుతుంది అని జగన్మోహన్ రెడ్డి లెక్కలైతే కడుతూ ఉన్నారు. లెట్స్ సీ నిజంగా ఈ ఈక్వేషన్కు బొత్స ఝాన్సీ కానీ ఆమె భర్త బొత్స కానీ ఎంతవరకు అంగీకరించే అవకాశం ఉందనేది మనం చూడాల్సి ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.